బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టేప్ మెజర్మెంట్‌తో కరెక్ట్‌గా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వీపు ఉంది కదా! ఈ నడుము భాగం అనేది తీసేసుకున్నానండి. ఈ నడుమునైతే మాత్రం మనము ఇలా మడతేసుకునేసి 4 మడతలకైతే మడతేసుకుందాము. మడతేసుకునేసి ఈ నడుము సైజ్ ఎంత ఉందో ఒకసారి అయితే మాత్రము టేప్ కొలత అయితే పెట్టేసుకుందామండి. 30 అయితే ఉందన్నమాట. 30లో 4వ వంతు అయితే తీసుకోవాలా. 30లో 4వ వంతు అంటే ఇప్పుడు టేప్ని అయితే ఈ విధంగా మడతేసుకున్నాం కదా, ఇక్కడికి 30 వచ్చిందనమాట. 30 నుంచి ఇక్కడికి 2 వంతులు అయితే 15 అయితే వచ్చింది. ఈ 15 నుంచి మళ్ళీ సగభాగం అనేది ఇలా తీసేసుకోవాలి. వీటికి ఎంత వచ్చింది చూడండి. 8 అయితే వచ్చిందనమాట. 8కి అయితే మాత్రము వీటికి ఒక మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ మనకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కొద్దిగానే అనేది ఇక్కడ క్లచ్ కోసం అని చెప్పేసి కొద్దిగా హెచ్చు తగ్గులుంటే ఇది తనీగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటుంది కదా, అది కటింగ్ అయితే పోనీ చేసుకుందాం అనమాట. ఎక్కడైతే మనకి 8 అయితే వచ్చింది కదా, 8కి ఏడుకు ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఇది నడుము సైజ్ అనమాట. దీనికైతే మాత్రం ఇక్కడ మనము బ్యాక్ అయితే మాత్రం 2 టక్స్ అయితే పెట్టేసుకుంటాం కదండి. టక్స్కి అయితే నేను ఒక 1/2 ఇంచ్ అనేది కొద్దిగా ఇంచ్ అనేది టిక్ అనేది పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికైతే మాత్రము నేను 2 ఇంచులు అనేది పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా క్లచ్ అయితే పోవాలి కదా, అందుకని చెప్పేసి 2 ఇంచులు అనేది పెట్టేసుకుంటున్నాను. తర్వాత స్కేల్ తోటి ఇలా గీసేసుకున్నాము. స్కేల్ అవసరానికి లేదని చెప్పేసి నేనైతే ఇలా స్ట్రైట్గా అయితే గీసేసుకున్నాను నేను. తర్వాత ఏమంటే నడుము సైజ్ అయితే చూసేసుకున్నాము. ఇక్కడైతే మనకి ఇక్కడ నడుము అయితే ఉంది కదా, ఈ నడుముకి అయితే మాత్రము ఎంత ఉందనేసి టేప్తో కొలత పెట్టేసుకున్నాము. ఇక్కడ నుంచి ఎక్కడికైతే మాత్రము 4.5 అయితే ఉంది. 4.5 అయితే నేను ఎక్కడికి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకుంటున్నాను. తర్వాత పైన నెక్ భాగం అయితే ఉంది కదా, నెక్ భాగానికి అయితే మాత్రం మనము 5 ఇంచులు అనేది తీసేసుకున్నామండి. ఈ నెక్ భాగానికి 5 ఇంచులు అనేది తీసేసుకున్నాము. ఈ పొడవు అనేది తీసేసుకోలేదు కదా, ఈ ముందు ఈ పొడవు అనేది తీసేసుకున్నామండి. బ్యాక్ అనేది ఇలా తిప్పిచ్చేసుకునేసి ఇక్కడ వెనుక భాగం అయితే ఇలా చూసేసుకోవాలి మనము. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కడికైతే మాత్రము కరెక్ట్గా 12 అయితే ఉంది. 12 అయితే ఉందన్నమాట. ఇక్కడికి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాము. మనకి ఎక్స్ట్రా క్లచ్ అయితే పోవాలి కదా, ఎక్స్ట్రా క్లచ్ అనేది కొద్దిగా అట్లా వదిలేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడికైతే మనము ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనం ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికైతే మాత్రము 5 ఇంచులు అనేది పెట్టేసుకున్నాం. టేప్ తోటి కరెక్ట్ మెజర్మెంట్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చి మాత్రం మనకి షోల్డర్ భాగంలో అయితే మాత్రం ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి అయితే మాత్రం 2 అయితే మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇది చిన్న సైజు బ్లౌజ్ కదండి, అందుకని చెప్పేసి నేనైతే 5 ఇంచులు అనేది పెట్టేసుకున్నాను నేను. పెట్టేసుకునేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్, ఇట్లా ఒక లైన్ అనేది గీసేసుకున్నాను. ఇప్పుడు సంఖ భాగం అయితే చూసేసుకోవాలి మనం. సంఖ భాగం ఎంత ఉందో చూసేసుకునేసి దాని ప్రకారం అయితే సంఖ డౌన్ అనేది మనం తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి అక్కడికి 6 అయితే ఉంది. 6, 6, 12 అయితే ఉందన్నమాట. అంటే మనము 6 అనేది 7.5గా తీసేసుకోవాలన్నమాట.
ఉంది కదా 7.5గానే మనం తీసేసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. ఇంకా ఈ మూల అయితే మాత్రం మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఉంది కదా అండి, ఇక్కడైతే సైజ్ అనేది చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడైతే మాత్రం 2 ఇంచులు అయితే పెట్టేస్తున్నాం కదా, ఇక్కడైతే మాత్రం మనము ఈ 2 ఇంచుల కనీసం అనేది కొద్దిగా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఎప్పుడైతే మాత్రం నెక్ డౌన్ అయితే వస్తుంది కదా, ఇక్కడైతే వీపు భాగంలో అయితే డౌన్ మనకి చేసుకుంటాం కదా, ఆ డౌన్కి అయితే మాత్రం కొద్దిగా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటేనే మనకు బాగుంటుంది అనమాట. డౌన్ అనేది బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికైతే స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి. మీ స్కేల్ ఉంటే స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి అయితే ఎక్కడికి వీలైతే రౌండ్ నెక్ అడిగారు వేస్తేనే రౌండ్ నెక్ అయితే గీసేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడైతే కరువు ఉంటే మీ దగ్గర కరువు ఉంటే కరువుతో అయితే మాత్రం రౌండ్ అనేది గీసేసుకోవచ్చు. ఇక్కడ వేలతో కూడా చేతితో కూడా మీరు నిదానంగా రౌండ్ అనేది ఇలా గీసేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ మెజర్మెంట్ అయితే అయిపోయింది అనమాట. చూడండి ఇక్కడికైతే కత్తి కొలత అనేది ఏడుకొచ్చింది అనమాట. ఇక్కడైతే ఎక్స్ట్రా మనము డాట్స్ అనేది ఇచ్చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ లో, ఈ డాట్స్ అని చెప్పేసి కొద్దిగా నేస్ అనేది వదిలేసుకున్నాను. మళ్ళీ ఎక్కడైతే మాత్రము క్లచ్కి అయితే మనకి ఎక్స్ట్రా క్లచ్ పోవాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ అనేది ఎక్స్ట్రా వదిలేసుకున్నాను. ఇది బ్యాక్ మెజర్మెంట్. ఇక్కడ నుంచి ఎక్కడైతే మాత్రం 3 ఇంచులు అనేది తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఎక్కడైతే 2 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ డౌన్ అయితే మాత్రం ఇక్కడ 2 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాను. అట్లయితే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ మాత్రము ఎక్స్ట్రా పీస్ అయితే ఉంటుంది కదా, ఎక్స్ట్రా పీస్ అయితే ఇక్కడ ఏం అవసరం లేదనమాట. ఇక్కడైతే బాగానే పర్ఫెక్ట్ గా ఉంది, కానీ అయితే మాత్రం మనకి ఇక్కడైతే కుట్లకైతే పోవాలి కదా, కుట్లు కనీసం అనేది ఇక్కడ ఉపయోగించుకుంటే సరిపోతుందండి. ఇంకేం అవసరం లేదు, ఇలానే యాజ్ గా కటింగ్ అయితే చేసుకున్నాము. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు కరువు ఉంటే ఆ కరువు స్కేల్ ఉన్నా కూడా చాలండి, కరెక్ట్గా మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. టేప్ మెజర్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చాలా మంది కష్టం అనుకుంటారు, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం ఇంకో రౌండ్ అనేది కట్ చేసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది చూసేసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కి ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ అయితే పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్నాము. యాజ్ గా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసేసుకున్నాం అనమాట. యాజ్ గా ఎలా ఉందో అలానే గీసేసుకునేసి ఈ బ్యాక్ పార్ట్ అయితే ఎత్తేసుకున్నాము. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పై షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ కాడికైతే మెజర్మెంట్ అయితే తీసేసుకున్నాము టేప్ తో. చూడండి ఇట్లా లాగి పట్టేసుకోవాలి. లాగి పట్టిన తర్వాత ఇక్కడైతే 11 అయితే వస్తా ఉంది. ఇక్కడ నుంచి నేను ఈ షోల్డర్ నుంచి ఇక్కడికైతే పెట్టేసుకున్నాను. ఇక్కడికైతే 11 అయితే వచ్చింది కదా, 11 అయితే వచ్చింది. ఎక్స్ట్రా క్లచ్ అయితే పోవాలి కదా అని చెప్పేసి ఎక్స్ట్రా అనేది వదిలేసుకుంటున్నాను. నేను ఎక్కడనేది ఎక్స్ట్రా అనేది వదిలేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకి ఊక్స్ పట్టి అయితే ఉంది కదా, ఈ ఊక్స్ పట్టి నుంచి ఎక్కడికైతే మాత్రము కరెక్ట్గా 3 ఇంచులు అయితే ఉంది. 3 అనేది ఇక్కడైతే 3 ఉంది కదా, ఈ 3 ఇంచుకి కొద్దిగా ఎక్స్ట్రా క్లచ్ అనేది వదిలేసుకోవాలన్నమాట. ఇంకా నెక్ భాగం అయితే ఉంది కదా, ఫ్రంట్ నెక్ భాగం అయితే ఉంది కదండి,
ఈ ఫ్రంట్ భాగము ఇక్కడ నుంచి 8 అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ భాగం అయితే తీసేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికైతే 7 అయితే వస్తా ఉందన్నమాట. 7 అయితే వస్తా ఉంది. ఫ్రంట్ భాగం మొత్తాన్ని తీసుకుంటే ఇక్కడ పొరపాటు అయితే వచ్చేసింది అనమాట. అందుకే మీకు నేను చూపిస్తున్నాను. నేను ఇక్కడైతే ఇలా తీసేసుకున్నాను కదా, నేను అక్కడైతే మాత్రం కొద్దిగా పొరపాటు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్ భాగానికి అయితే మాత్రం ఇలా తీసేసుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 6:30 అయితే వస్తా ఉందన్నమాట. 6:30 అయితే వస్తా ఉంది. ఇక్కడికి 6 అయితే ఉంది కదా, ఇక్కడికి వచ్చి 6:30. చూడండి 6:30 అనేసి ఏడుకొక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాము. నేను తీసుకునింది ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ కాబట్టి ఈ ఫ్రంట్ కి ఇలా నెక్ భాగం, ఇది నెక్ ఫ్రంట్ భాగం, నెక్ భాగం అనమాట. ఇక్కడ నుంచి అయితే తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత యాజ్ టీజ్ గా ఈ బ్యాక్ పార్ట్ అయితే ఇలానే పెట్టేసుకున్నామండి. మీకు ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాను, అర్థమవుతుందని చేసుకుని. తర్వాత ఏమంటే పైన ఇలా యాజ్ టీజ్ గా ఎలా ఉందో అలానే గీసేసుకున్నాము. ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే మెజర్మెంట్ ప్రకారం అయితే గీసేసుకున్నామండి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తనీగా ఎత్తేసుకున్నాము. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే మెజర్మెంట్ ప్రకారం అయితే ఇక్కడ గీసేసుకున్నాం కదా మనము. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ని ఎలా కొలత తీసుకోవాలో నేను చెప్తాను. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుము ఇది ఉంది కదా, సారీ నెక్ అనేసి అనేది ఎప్పుడైనా కూడా సరే నెక్ అనేసి అనేది చూసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా సరే మనము ఫ్రంట్ పార్ట్ తీసుకునేప్పుడు మాత్రము ఈ నెక్ డౌన్ ఎంత ఉందో చూసేసుకోవాలన్నమాట. ఈ నెక్ డౌన్ మాత్రము ఇక్కడ షోల్డర్ భాగం నుంచి ఇలా చూసేసుకోవాలి. ఇలా పెట్టేసుకోకూడదు అనమాట. ఇలా కొలతేసుకోకూడదు. ఇలా అనేది ఇట్లా పెట్టేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్ అనేది మనకి బాగా తెలుస్తుంది. చూడండి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా వస్తుంది అనమాట. అప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయింది, 6:30 అయితే అయిందనమాట. 6:30 అయితే ఇక్కడైతే గుర్తు అయితే పెట్టేసుకున్నాం. చూడండి ఇక్కడ నుంచి అడిగి 6:30 నెక్ డౌన్ అనేసి అనేది 6:30 అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే ఎక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా గీసేసుకునేసి ఇప్పుడు ఇట్లా గీసేసుకున్నామండి ఈ మెజర్మెంట్. ఇదైతే బ్యాక్ పార్ట్కి అయితే ముందు తీసుకున్నాం కదా ఇది. ఇప్పుడైతే ఇది ఫ్రంట్ పార్ట్కి నెక్ డౌన్ అనమాట. ఈ నెక్ డౌన్ అనేసి అనేది 6:30 వచ్చింది అనమాట. 6:30 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే రౌండ్ అయితే రౌండ్ షేప్ అయితే తీసేసుకోవాలన్నమాట. రౌండ్ అయినా తీసుకోవచ్చు, మనకు నచ్చిన మెజర్మెంట్ అయితే ఏ షేప్ లో కావాలన్నా అలా తీసేసుకోవచ్చు. మళ్ళా ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ బుక్స్ కట్ అయితే చూసుకుందామండి. ఇక్కడ నుంచి ఇక్కడికైతే మాత్రము 3 ఇంచులు అనేది ఉందన్నమాట. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు అనేది ఉందన్నమాట. ఇక్కడికైతే మనము ఈ 3 ఇంచులకి అయితే ఒక డాట్ అనేది పెట్టేసుకున్నామండి. తర్వాత ఎక్స్ట్రా క్లచ్ అయితే పోవాలి కదా, ఎక్స్ట్రా క్లచ్ అనేది కొద్దిగా వదిలేసుకుందాం అనమాట. దీనికి ఎక్స్ట్రా క్లచ్ అనేది వదిలేసుకున్నాను నేను. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ చూసుకోవాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ అయితే ఉంది కదా,
ఈ షేప్ బెల్ట్ కి కరెక్ట్ గా ఇట్లా లాగి పట్టేసుకుంటే కరెక్ట్ గా మనకి వస్తుంది అనమాట మెజర్మెంట్ అనేది. ఎక్కడి నుంచి ఎక్కడికైతే మాత్రం నేను కొలత అయితే పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్ గా 11 అయితే వచ్చిందనమాట. ఈ 11 ఈ షోల్డర్ భాగం నుంచి ఇట్లా మనము ఈ విధంగా కొలతేసుకోవాలి. ఇక్కడికైతే 11 అయితే వచ్చింది కదా. ఇక్కడ ఒక టిక్ అనేది పెట్టేసుకున్నాము. మనకి ఎక్స్ట్రా నెస్ అనేది పోవాలి కదా, క్లచ్ అయితే పోవాలి కదా, అందుకని చెప్పేసి నేను 1 ఇంచ్ అనేది డౌన్ అయితే చేసేసుకున్నాను అనమాట. 1 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా మీరు చేసుకోవచ్చు. షేప్ బటన్స్ అనేది మనం చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు అయితే మాత్రము ఇప్పుడైతే మనం 5 ఇంచులు అనేది గీసేసుకున్నాం కదా, అట్లనే ఈడ కూడా ఇట్లా ఇలా పెట్టేసుకునేసి ఇలా గీసేసుకోవాలి. గీసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్ ఫినిషింగ్ దగ్గర మనకి ఎంత ఉందో చూసేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ సంఖ భాగం నుంచి ఏకైతే ఒక డాట్ అనేది ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఏకైతే కరెక్ట్ గా 6 అయితే ఉందన్నమాట. కరెక్ట్ గా 6 అయితే ఉంది. ఇదైతే మాత్రం షేప్ బెల్ట్ మనకి ఇది. ఇక్కడ నుంచి ఏకైతే 6 అయితే ఉందన్నమాట. ఇక్కడికి 6 ఇంచులు అనేది ఇట్లా దీనికి ఒక డాట్ అనేది పెట్టేసుకున్నాము. 6 ఇంచులు అనేది మనకి లచ్చి పోవాలి కదా, 6.5 అనేది గీసేసుకున్నాను నేను. తర్వాత చూడండి, ఇక్కడ నుంచి వెనకైతే నేను లైన్ అనేది గీసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ క్రాస్ అనేది రావాలండి. క్రాస్ అనేది వస్తేనే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా గీసేసుకున్నాం కదా, ఎడకి మెజర్మెంట్ అయితే గీసేసుకున్నాం కదా, ఎట్లా రావాలండి షేప్ అనేది. ఎట్లా వస్తేనే మనకి చాలా బాగా ఈజీగా వస్తుంది. మీకు అన్ని లైన్లు గీస్తే అర్థం కాదని చెప్పేసి ఒక సింగిల్ లైన్ తోని మీకు చూపిస్తున్నాను నేను. ఇట్లయితే ఇక్కడ నుంచి ఇట్లయితే గీసేసుకున్నాం అనమాట. ఇక్కడ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకోవాలి కాబట్టి కొద్దిగా అనేది ఒక 1/4 ఇంచ్ అనేది లోత్ అనేది తీసేసుకున్నాను నేను. అంతే అండి. ఇప్పటికైతే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను నేను. ఈ ఫ్రంట్ పార్ట్ కి ఇక్కడ నుంచి డాట్ అనేది కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ ఉంది కదా, ఈ షోల్డర్ భాగం నుంచి ఏడుకు ఒక టిక్ మార్క్ పెట్టేసుకునేసి మధ్యలో ఇక్కడ నేరుగా స్కేల్ తో ఒక లైన్ అనేది ఇట్లా గీసేసుకుంటే మనకి ఇక్కడైతే మనకి ఈ షేప్ అనేది డాట్స్ అయితే వస్తాయి కదా, ఈ డాట్స్ కూడా మనకి చాలా ఈజీగా వస్తాయండి. చూడండి, ఇక్కడ నుంచి ఏడుకు మధ్యలో ఒక డాట్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. అలా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ సంఖ భాగం అయితే ఉంది కదా, ఇక్కడికి ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. మనకి షేప్ బట్టి ఎంత వస్తుంది దాని ప్రకారం అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్. అంతే అండి, ఇంకేం అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడికైతే అయిపోయిందండి. లోత్ అనేది కొద్దిగా లోత్ అనేది తీసేసుకుంటాం. మనకి ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. అంతే అండి, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసింది కదా, ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్. తర్వాత హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాము. హ్యాండ్స్ అయితే మాత్రము ఇట్లా 4 మడత అయితే వేసేసుకోవాలి. ఇది 1 మీటరు బిట్ అనమాట, అందువల్ల అయితే క్లాత్ అనేది చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ అయితే మాత్రము చూడండి, ఈ పొడవు అనేది చూసేసుకుందామండి. పొడవు అనేది 6.5 మీటర్ అయితే వస్తూ ఉందనమాట. ఈ 6.5 మీటర్ అనేది ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాము. ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకుందామండి. ఇక్కడ నుంచి ఎడికి ఈ పై భాగం నుంచి ఈ కింద వరకు సంఘ భాగానికి ఎంత వస్తుందో చూసేసుకునేసి ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నామండి. ఎక్కడైతే మాత్రం నాకైతే 6 అయితే వచ్చిందనమాట, అక్కడికైతే ఒక టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాము.
మనకి ఎక్స్ట్రా క్లచ్ అనేది పోవాలి కాబట్టి అయితే 1.5 మీటర్ అనేసి అనేది ఇలా వదిలేసుకున్నాను నేను. ఎక్స్ట్రా అనేసి అనేది వదిలేసుకుంటున్నాను. 1.5 సెంటీమీటర్ అనేది వదిలేసుకున్నాను. వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ శంఖ భాగంలో డౌన్ ఎంత ఉందో చూసేసుకున్నాము. ఇక్కడ నుంచి ఎక్కడికైతే మాత్రము కరెక్ట్గా ఇదైతే ఉందనమాట. చూడండి, ఈ డౌన్ భాగము 5 అయితే వచ్చిందనమాట. కరెక్ట్గా వచ్చింది కదండి. ఇక్కడ మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ చూడండి, హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా 5 అయితే ఉందనమాట. హ్యాండ్ లూజ్ వీడికి ఒక 5 అయితే తీసేసుకున్నాము. ఇంకా డౌన్ కావాలనేసి అనుకుంటే డౌన్ అయినా కూడా తీసేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇలా కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇలా ఒక లైన్ అనేది గీసేసుకున్నామండి. ఇలా ఒక లైన్ అనేది ఇట్లా గీసేసుకున్నామండి. గీసేసుకున్నాం కదా. ఇక్కడైతే మాత్రము ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాము. చేసిన తర్వాత నేను లోతు ఎలా తీసేసుకోవాలో నేను చెప్తాను. నేను ఇక్కడైతే మాత్రం ఏం అవసరం లేదండి, మీరు టెన్షన్ ఏ పడద్దండి. ఇక్కడ నుంచి కర్వ్ అనేది ఇట్లా 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 అనేది కొద్దిగా ఎస్ షేప్ అనేది ఇట్లా డౌన్ చేసుకుంటూ గీసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం 2 పీసులు అనేది తీసేసుకునేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇట్లా ఈ విధంగా లోత్ అనేది తీసేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్టే పెట్టేసుకోవాలన్నమాట. మనకు గుర్తుగా ఉండాలంటే మాత్రము ఇక్కడ కొద్దిగా ఇట్లా టక్స్ అనేది ఇచ్చేసుకుందామండి. ఈ ఫ్రంట్ పార్ట్ కి ఇలా ఇచ్చేసుకుంటే మనకి కరెక్ట్ గా గుర్తు అనేది ఉంటుందన్నమాట. ఇప్పటికీ హ్యాండ్ సెట్ అయిపోయింది కదా. తర్వాత ఏమంటే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎవరికైనా సరే మాత్రము 3 సెంటీమీటర్లు తీసుకుంటే సరిపోతుంది అనమాట. కానీ నేనైతే ఇంకా దీని ప్రకారం అయితే కొలత ప్రకారం పెట్టాలి కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను. షేప్ బెల్ట్ అనేది పొడవు ఎంత ఉందో చూసేసుకోవాలి. చూడండి, ఇక్కడికైతే మాత్రం 9 అయితే వచ్చిందనమాట. దీనికి ఒక డాట్ అనేది పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడికైతే మాత్రము ఈ పొడవు అనేది చూసేసుకోవాలా. ఈ పొడవు అనేది 2.5 అయితే ఉందన్నమాట. 2.5 అనేది తీసేసుకున్నాం మనము. ఇక్కడ 2.5 ఉంది కదా, కరెక్ట్గా 7కి ఒక లైన్ అనేది గీసేసుకున్నామండి. ఇక్కడైతే మాత్రం మనము ఫ్రంట్ భాగంలో అయితే మాత్రం షేప్ అనేది బాగా పర్ఫెక్ట్ గా రావాలి కాబట్టి ఇక్కడైతే మాత్రం మనము 2.5 వచ్చింది కాబట్టి 7కి వచ్చిన తర్వాత 3గా తీసేసుకోవాలన్నమాట. ఇక్కడికి ఇక ఇలా క్రాస్ అనేది ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకుంటేనే షేప్ నేను కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట. చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అయిపోయింది కదా, అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అయిపోయిందండి. మెజర్మెంట్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇదైతే మాత్రం షేప్ బెల్ట్ అయితే వచ్చేసింది. ఓకేనా? ఐ లవ్ యూ. బాయ్ అందరికి.